ఓం శ్రీ కృష్ణాయ నమః. పూరి జగన్నాథుడికి చేపల పులుసు ప్రసాదంగా పెట్టారని మీకు తెలుసా? ఒడిశాలో కూర్మా అనే ఒక ముసలావిడి ఉండేది. కానీ ఆమె అప్పటి వరకు పూరి జగన్నాథుని చూసి ఉండదు. కానీ ఆమె ఒక్కసారి మొదటిసారిగా దర్శనం చేసుకుంటుంది. ఆయన ముఖం చూసి ప్రేమతో పులకరించిపోయి చనిపోయిన ఆమె కొడుకులాగా జగన్నాథుడు ఆమెకి కనిపిస్తాడు. ప్రతి ఒక్కళ్ళు రుచికరమైన భోజనాన్ని జగన్నాథుడికి తినిపిస్తున్నారు. ఆమె రోజు చేపలను పట్టి వండుకుని తిని ఉండేది. నా దగ్గర చేపలు తప్ప ఇంకేమీ లేవు. సరే, నా చేతులతో రుచికరమైన చేపల పులుసు చేసి పెడితే ఎంతో సంతోషంగా తింటాడేమో అని అనుకుంటుంది. అలా ఆమె చేపల పులుసు చేసి ఒక అరిటాకుల్లో తీసుకుని జగన్నాథుడి గుడి 22వ మెట్టు ఎక్కుతుండగా అక్కడి పూజారులు అది చూసి, దేవుడికి చేపల పులుసు పెట్టకూడదు మూర్ఖురాలా అని చేపల పులుసు కింద పాడేసిన వెంటనే అది పనసపండులా మారిపోతుంది. వెంటనే పూజారులు ఆమెను క్షమించండి అని గుడిలోకి పంపిస్తారు. ఆమెను చూసి పూరి జగన్నాథుడు స్వయంగా వచ్చి, నా కోసం నువ్వు ఎంతో ప్రేమగా చేశావు, నేను తినకుండా ఉంటానా తల్లి అని ఆమె తెచ్చిన మొత్తం ఆహారం తిని ఆమెను ఆశీర్వదిస్తాడు. అందరూ చెప్పండి, ఓం శ్రీ కృష్ణాయ నమః. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కృష్ణా లీలాస్.